సార్ మధ్యలో రండి సార్. నీ కెమెరా అడ్డం చెప్పరా? అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే పంపుల చెరువు దగ్గర 4 లైన్ బ్రిడ్జికి కృష్ణ కాలువ మీదుగా మరి సుమారు 5 కోట్ల రూపాయలతో మరి బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకి మరి విచ్చేసినటువంటి మంత్రి పార్థసారథి గారికి ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇది 5 సంవత్సరాలుగా దీనికి స్మార్ట్ సిటీ ద్వారా 5 కోట్ల రూపాయలు ఫండ్ మున్సిపాలిటీ ద్వారా గ్రాంట్ అయింది. దీన్ని డబ్బుని మళ్ళీ వేరే దానికి మార్చడం, ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం, దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది. మరి మేము అధికారంలోకి రానితోటే మరి ఇక్కడ బ్రిడ్జి ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా మాకు వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. మరి అందరి సమిష్టి కృషితో జనసేన నాయకులు అవ్వచ్చు, మినిస్టర్ గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, అందరికీ కూడా ఈ సమస్యను విపులీకరించి ఈ బ్రిడ్జి ఇక్కడ అవసరం అని చెప్పి మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ ఏదైతే ఉన్నాయో అది వెనక్కి రప్పించడం, ఈ బ్రిడ్జికి అది శాంక్షన్ చేయాలని చెప్పి మరి ఈ బ్రిడ్జి రప్పించడంలో మరి వాళ్ళందరి సహకారం కూడా ఉంది. నేను ఏదైనప్పటికీ నేను 4-5 సార్లు తిరిగినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి ఆ బ్రిడ్జి అవసరాన్ని వీళ్ళందరూ కూడా చెప్పారు. దీన్ని వెంటనే మరి ఇంత స్పీడ్గా వచ్చిన సంవత్సరం లోపే మరి దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ 5 నెలల లోపే ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసేటట్టుగా ఫస్ట్ టైం మరి కృష్ణ కాలువ మీద 4 లైన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ టైం పడుతుంది మనకి ఏలూరు నియోజకవర్గానికి. మరి దీనికి కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇందులో ఎవరూ కూడా వ్యత్యాసాలకి పోకుండా కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ అవసరం అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరూ కూడా మరి ఏదైతే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి గౌరవ మంత్రివర్యుల దృష్టికి కానివ్వండి, అలాగే గౌరవ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని 4 లైన్స్ బ్రిడ్జిని మరి 5 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేపట్టేందుకు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మరి కొన్ని కారణాల వల్ల మరి అవి వాయిదా పడటం జరిగింది. కానీ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో మరి తొందరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏలూరు నగరంలో మరి రామకృష్ణాపురం వద్ద జుడిమిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపన చేయడం చాలా మంచి సుపరిణామం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా మంత్రి గారు, గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా రష్గా ఉండేటువంటి ఏరియా. ఇది ఇక్కడ నుంచి పెదపాడు మీదుగా అటు హనుమాన్ జంక్షన్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. ఈ బ్రిడ్జి చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బ్రిడ్జి అది కూలిపోయే స్థితికి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల క్రితం వేయవలసినటువంటిది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క తప్పిదం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఏదైతే ఏలూరులో ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణం ఆ సమస్యల పరిష్కారం వైపు పనిచేస్తున్నారు. వచ్చినటువంటి సంవత్సరం కూడా కాకముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరాన్ని సుందరవరంగా తయారు చేసే దిశగా మరి అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానాలని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.